నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుము. నిత్యము అంటే కొంతసేపు నమ్మకం పెట్టుకొని కొంతసేపు నమ్మకాన్ని విడిచిపెట్టడం కాదు. నిత్యము ఆయన యందు నమ్మిక ఉంచు. దేని మీద నమ్మకం ఉంచాలి? ఒకటి ఆయన మీద, రెండు ఆయన కృప మీద. అంటే ఆయన కృప చూపిస్తాడు. ఆయన ఎట్లాంటి స్థితిలోనైనా నిన్ను ఆదరిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మీద నమ్మకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయి. ఇంతకాలం నువ్వు నమ్మిన వాళ్ళందరూ నిన్ను మోసం చేశారేమో, కానీ మోసం చేయని దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. నీ ఆత్మీయమైన జీవితంలో ఇప్పటికైనా నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచు. రెండోది, ఆయన కృప యందు నమ్మకం ఉంచు. ఆయన కృప అంటే ఎట్లాంటి స్థితిలోనైనా నిన్ను ఆదరించేవాడని, ఎట్లాంటి పరిస్థితులైనా కానీ నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను వెంబడించేవాడని, నీ కష్టకాలం ముందు, దుఃఖకాలం ముందు, శ్రమకాలం ముందు నీకు తోడుగా నడిచేవాడని. అలాంటి గొప్ప దేవుడు నీతో ఉన్నాడు. ఆయనని కృప నీకుంది, ఆయన కాపుదల నీకుంది. కనుక ఎవరి గురించి ఆలోచించి ఎవరి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆయన కృప నీకు తోడుగా ఉంది. ఆయన నీతో ఉన్నాడని నమ్మి విశ్వసించి ప్రార్థనలో నువ్వు ఏకీభవించినట్లయితే నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల ప్రార్థన మీరు ఆస్వాదించి దీవించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.